ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. శ్రీ సాయిబాబా జీవితం. రెండవసారి షిరిడీ చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు క్రిందనే ఉన్నారు. ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు, నడుముకు లంగోట, వహిల్వాన్లా ఒక చొక్కా వేసుకునేవారు. ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు, తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు. ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో, గ్రామ పరిసరాల్లోని చిట్టడవిలోనో, ఏటి ఒడ్డున తుమ్మ చెట్టు క్రిందనో ఒంటరిగా కాలం గడుపుతూ ఉండేవారు. తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఎదుట ఎవరు లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో, రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు. దెయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు. అందువలన ఆయన ఒక పిచ్చి పకీరని జనం తలిచేవారు. లెండి దగ్గర ఒక పెద్ద తొట్టిలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు. ఆ నీరు పశువులు త్రాగేవి. చాలా కాలం సాయి కూడా అవే త్రాగేవారు. అందువలన గ్రామస్తులు ఆయన్ను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు కాదు. అయినా తాత్యా తల్లి బయాజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం. ఆమె నిత్యము నియమంగా భోజనం మూకబొట్టులో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి గాని తానేమీ తినేది కాదు. ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవుల్లో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది. ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చుని ఉంటే వారి ముందు ఆకివేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్లే తినిపించేది. ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు. ఆమె చేసిన సేవను ఎన్నడూ మరొక ఆమెను, ఆమె బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. చివరకు అతని ప్రాణం కాపాడడానికి తమ ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు. కృతజ్ఞతకు మరో పేరు సాయి. ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి. వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు. వాన వెలిశాక వెళ్లి చూస్తే ఆయన ఆ నీళ్లలోనే వేప చెట్టు క్రింద ధ్యానస్తులై కూర్చుని ఉన్నారు. నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి, బాబా మేమంతా సుఖంగా ఇళ్లలో ఉంటే మమ్మెప్పుడూ కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమలాడారు. కానీ ఆయన తమకు అక్కడే బాగుందన్నారు. చివరిగా భక్తులు చొరవ తీసుకుని ఆయనను జబ్బలు పట్టుకుని తీసుకుని వెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు. నాటి నుంచి అదే వారి నివాసమైంది. అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండల్లో బావి నుండి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు. ఆ రోజుల్లో షిరిడీలో 2 సాధువులు ఉండేవారు. దేవీదాసు 10-11 సంవత్సరాల వయసులోనే విరాగ్గా మారుతి ఆలయంలో ఉండేవారు. ఉజ్వలమైన కళ్ళు, ప్రశాంతమైన గంభీరము అయిన ఆయన ముఖం చూచేవారిని ఇట్టే పాదక్రాంతులను చేసుకునేవి. గ్రామంలో తాత్యా వంటి కొందరు ఆయన్ను గురువుగా తలిచేవారు. ఈయన జానకీదాసు అనేవారు వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు. బాబా ఒక్కొక్కసారి 3 మైళ్ళల్లో ఉన్న రహటాకో నీమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు. ఒకసారి రాటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు ప్రక్కనున్న నేలను తవ్వి వాటిని వారు వేరు చేశారు. వామన్ తాత్యా అనే కుమ్మరి ఆయనకు 2 కుండలు ఇచ్చారు. ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు. ఆ రోజు నుండి అతనికి బేరం అద్భుతం కాసాగింది. అందువలన అతడు ఆయనకు రోజూ 2 కాల్చిన కుండలు ఇస్తుండేవాడు. ఆయన వాటితో ఆ ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు సాయంత్రం అయ్యేసరికి ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి. 3 సంవత్సరాల్లో అక్కడ చక్కని తోట మొలిచింది. ఆయన ఉనికి వలన ఆ గ్రామం మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలనే జలంతో తడిపి తపోవనాన్ని మొలిపించారు. చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలిసింది. పుంతంబాకు చెందిన గంగాగర్ అనే బాబా గంగాగిర్ బాబా అనే గృహస్థ సాధు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మ ప్రచారం చేస్తుండేవాడు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళుతూ ఉంటే చూసి గంగాగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుక మసీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కి తిరిగి, మా మసీదుకు వచ్చిందే దేవాలయం అనేసి నవ్వారు. అప్పుడు
మంచిది. మనమిద్దరం ఒకే కుటుంబానికి చెందినవారు. ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాం. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాలు మైకంలో చిందులేస్తుంటే మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూసి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకళ్ళు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడుని అంటున్నారు. కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆచరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిరి తన భక్తులతో, పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది. నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుల్లాంటి వాడు. మీరు పిచ్చివాళ్ళు కనుక ఈయన్ని విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవలా దగ్గరున్న సవర్గాంలోని మఠంలో కొద్ది రోజులున్నారు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిర్డీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలగు వారు ఆయన దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరిగణ వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారం చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నారు. చివరకు షిర్డీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం. ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడం అంటే ఎంతో ఇష్టం. ఆయన రోజు దుకాణాల్లో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు. రోజు అలా నూనె ఇవ్వడం దండగని తలిచి ఒకరోజు ఆ వర్తకుడు నూనె లేదన్నాడు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు త్రాగేశారు. తర్వాత ప్రమిదల్లో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాల్లోని చీకట్లు తొలగి ఆయన్ను క్షమాపణ వేడుకున్నారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కర్లేదు, కానీ లేదని అబద్ధం చెప్పవద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా పాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలు వర్షించనున్నాయని తెలిపే శంకారావమైంది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లోని త్రయంబక్ డేంగ్లే ఉరఫ్ బాబాసాహెబ్ డెంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డెంగ్లేకు పాపం 2 వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు. కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డెంగ్లే పొలం పనులు చేస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసి బిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూ బిడ్డ సంగతి మర్చినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డకు ఎత్తుకునేలోగా అదృశ్యమయ్యారు బాబా. ఆ తర్వాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిర్డీలోనే ఉన్నారని తెలిసింది. సాయి వేప చెట్టు కింద ఉన్నప్పుడు ఆయనకు ఒక మత చిహ్నం లేదు. కానీ ఆయన్ను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది. సాయి దాని నుండి తప్పుకో చూడలేదు. అది నేటి సమాజంలోని మతద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు. ఓర్యమతోనూ పట్టుదలతోనూ దాన్ని ఎదుర్కొన్నారు. వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి. ఈ లీలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని 2 గదులకు మించి ఉండదు. మసీదులోని నేలలో మోకాలు లోతు గోతులుండేవి. అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు. ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరతాగ్నిహోత్రము లేక దుని నిర్వహించేవారు. తమ ఎడమ పక్కనున్న అడ్డచెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు. దానిని పడమరగా నీటి కుండలుండేవి. వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చిలుంగొట్టం ఉంచుకునేవారు. ఆయనకు కుడివైపున ఒక తిరుగులే ఉండేది. దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు. అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు, ఆయన పొగ పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేది. పడమటి గోడలో
గూడుకు ఎదురుగా కూర్చుని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలా చేసేవారు. మొదట అతడి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు. ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు. భక్తులు తెచ్చిన పువ్వులు నింబార్కి ఎదురుగా వేలాడదీసేవారు. మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు. సాయి పంపే ప్రసాదం మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు. మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం మతం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారం తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. అక్కడ దుని ఎందుకని అడిగితే అందరి పాపాలు దహించడానికి అని సాయి చెప్పారు. కుల మత భేదాలకు అతీతమైనదే సాయి ధర్మం అని ఆయన నివాస స్థానమైన ద్వారకామాయి సూచిస్తుంది. నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పారు. నేనప్పుడు బడిలో టీచర్ను. ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు. రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని. మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు. బడి కిటికీలోంచి మసీదు కనిపించేది. అందరూ పిచ్చి పకీరనే సాయిని ఆ కిటికీలోంచి నేను గమనిస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీష్, హిందీ మొదలగు భాషల్లో ఎవరో మాట్లాడుతూ ఉండడం వినిపించేది. అది బాబాయే అయి ఉండాలి కనుక ఆయన మహిమ గలవాడన్న విశ్వాసం నాకు కలిగింది. సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురైంది. కండపుష్టి కల మొహద్దీన్ తంబూలి అనేవాడు షిడీ ప్రాంతంలో తమలపాకులు, తాయెత్తులు అమ్ముకునేవాడు. అతనికి దివ్య శక్తులున్నాయని తెలిసి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు. సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు అరవలేక ఒకనాడు షిరిడీలో తానైనా ఉండాలి లేక సాయి అయినా ఉండాలి అని తగువ పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలయపడ్డాడు. అతడిదే పచేయ అయింది. నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లిండి ఏటు ఒడ్డన తోపులో వండిసాగారు. తాత్య వంటి భక్తులు ఆయన్ని అక్కడే సేవించుకునేవారు. వాళ్ళెంతగా బ్రతిమాలినా సాయి గ్రామంలోకి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలిచి షిడి విడిచి వెళ్ళిపోయాడు. అతని కండబలాన్ని బాబా ఆత్మబలము, ద్వేషాన్ని, ప్రేమ జయించాయి. తర్వాత సాయి మరలా మసీదుకు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత మరో సంఘటన జరిగింది. అహ్మద్ నగర్ నుండి జఫర్ అలీ అనే ముస్లిం ఒకడు రాటా వచ్చాడు. అతడు పండితుడు, మంచి మాటకారి. త్వరలో అతడు గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలం కట్టించసాగాడు. కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహ్యించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు. అలీ పారిపోయి వచ్చి షిర్డీలోని మసీదులో తలదాచుకున్నాడు. కానీ తనకు బుద్ధి విడవలేదు. మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయి తన శిష్యుడని చెప్పసాగాడు. బాబా కూడా ఓర్మి వినయాలతో అలానే మెలగసాగారు. దీన్ని అలీ వాడుకోదలిచి బాబాను తీసుకుని వచ్చి రాటాలో ఉండిసాగాడు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు షిరిడీ వచ్చి వెళ్తుండేవారు. భక్తులు అది భరించలేక బాబాను షిరిడీ తెచ్చుకోవడానికి రాటా వెళ్లారు. అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై, ఈ అలీ నన్ను ఎలాగూ పంపడు. అతడి పంపక నేను రాకూడదు. అతడు ముక్కోపి, మిమ్మల్ని చూస్తే విరుచుకుపడతాడు. అతడు వచ్చేలోగానే మీరు తిరిగిపోవడం మంచిది అన్నారు. అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు. చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరినీ షిడి తీసుకొచ్చారు. త్వరలోనే అలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు. అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడైన అలీ పరాభవం చెంది మరో రోజే ఎవరికి చెప్పకుండా బిజాపూర్కు వెళ్ళిపోయాడు. తర్వాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు. బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు. ఆయన మొదటి నుండి సాధువుకెంత నమ్రత, ఓర్మి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ అలీ గ్రహించడానికి అంతకాలం పట్టింది. ప్రేమ, ఓర్మితో కూడిన సత్యమే జయించింది. దేవీదాసు ఆ పరిసర ప్రాంతాల్లో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతన్ని సాయి స్త్రీలకు సాధు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు. కారణమేమో ఎవరికీ తెలియలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక శ్రీమంతురాలు అతని గురించి దుష్ప్రచారం చేస్తానని బెదిరించి అతన్ని లోపరుచుకున్నది. అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు. జానకీదాస్ మాత్రం సాయి హెచ్చరికను జాగ్రత్తగా పాటించేవాడు. చివరకు అతడు షిరిడీ నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు. అప్పుడు అతని దివ్యవర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమైంది.
ఈరోజు సాయి లీలామృతం 2వ అధ్యాయం సంపూర్ణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.